అదేవిధంగా రాయలసీమకు ఒక జీవనాడి హంద్రీ నివా. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప నాకు తెలుసుండి ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడు. దానికి ఉదాహరణే హంద్రీ నివా. 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి పని చేయాల, ఒక్క అరబస్తా సిమెంట్ పెట్టల, ఒక్క రూపాయి విడుదల చేయాల. ఆఖరికి 5 సంవత్సరాల్లో వాడుకున్నటువంటి కరెంటు మోటార్ల సంబంధించినటువంటి బిల్లులు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గత పాలనలో జగన్మోహన్ రెడ్డిది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే హంద్రీ నివాకు 3,860 కోట్ల రూపాయలు ఈరోజు హంద్రీ నివాకు వెచ్చించి హంద్రీ నివా పనులు 5 సంవత్సరాల్లో మీరు చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి 738వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హంద్రీ నివా ద్వారా తీసుకెళ్ళి ఈవేళ చెరువులన్నీ కూడా వేసవి కాలంలో కూడా మండు వేసవిలో కూడా రాయలసీమలో జలాశయాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ ఉంటే ఈవేళ రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు, ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో మా తటాకాలన్నీ కూడా కలకల్లాడుతూ ఉండేవి జలకలతో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అటువంటి జలకల మా జలాశయాల్లో చూస్తున్నామని ఈరోజు రాయలసీమ వాసులు, రాయలసీమ బిడ్డలు, ఆడబిడ్డలు సైతం ఈరోజు ఆ కాలువల్లో పొంగి పొర్లుతున్నటువంటి నీటి దగ్గరకు వచ్చి పూజలు చేసి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుని దండం పెడుతూ ఉన్నారని అంటే ఈవేళ రాయలసీమకి ఆ సాగునీరు, త్రాగునీరు అందించడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల, కృషి అది మొదటి సంవత్సర పరిపాలనలోనే మనందరం కూడా చూస్తున్నటువంటి విషయం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా వెలిగొండ పేరు ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వం, ప్రతి ముఖ్యమంత్రి చెప్తూనే ఉంటారు. కానీ మాటలు కాదు చేతల్లో చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే వెలిగొండ అంటే ఈవేళ ప్రకాశం జిల్లా అత్యంత వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా. అటువంటి జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెలిగొండకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈవేళ అత్యంత క్లిష్టమైనటువంటి టన్నెల్ పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి టన్నెల్కి సంబంధించిన పనులు మేము కూడా రివ్యూలో చూసాం. టన్నెల్లో లైనింగ్ మేము మొన్న 2024లో అధికారంలోకి వచ్చేటప్పటికి చూస్తే 11 కిలోమీటర్ల లైనింగ్ జరిగింది. సరే 11 కిలోమీటర్ల లైనింగ్ ఎన్ని సంవత్సరాలు పట్టిందయా అని చూస్తే దగ్గర 15 సంవత్సరాలు పట్టింది. అంటే 15 సంవత్సరాలు పడితే టన్నెల్లో 11 కిలోమీటర్ల లైనింగ్ చేశారు. మళ్ళీ ఇంకా మాకు ఎన్ని కిలోమీటర్లు చేయాలంటే ఇంకా 7.2 కిలోమీటర్లు ఉంది. అంటే 11 కిలోమీటర్లకి 15 సంవత్సరాలు పడితే ఈ 7.2 కిలోమీటర్లు చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ రేషియోలో కనుక పని చేస్తే, కానీ అట్లా పని చేయట్లేదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడికక్కడ ఎంత అవసరం ఉంటే అన్ని నిధులు కేటాయిస్తూ ఎప్పటికప్పుడు ఏజెన్సీని హెచ్చరిస్తూ ఈవేళ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 3 కిలోమీటర్ల లైనింగ్ పనులు చేశాం. ఇంకా 4.2 కిలోమీటర్ల బ్యాలెన్స్ ఉంది. ఈవేళ ప్రతి నెలకి కూడా 600 మీటర్లు, అంటే మాకు ఇంకా 6 నెలల సమయం 2026 జూన్ కల్లా వెలిగొండను పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలంటే నెలకి 600 మీటర్లు టార్గెట్ పెట్టుకుని ఎవ్రీ డే ఎవ్రీ టైం ఈవేళ ఏజెన్సీని, అధికారులను పరిగెట్టించి పనిచేస్తూ 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 కాదు, 5వ గంటని సైతం తెచ్చి ఈవేళ టన్నెల్లో వర్కులు చేస్తూ ఉన్నామనంటే ఇది వెలిగొండ మీద, ఇది ప్రకాశం జిల్లా మీద, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నటువంటి శ్రద్ధ ఇది ఒక నిదర్శనం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో కూడా చూసాం. ఒక పక్క హెడ్ వర్క్స్ పూర్తి అవ్వలేదు, ఇంకొక పక్క ఈ వెలిగొండలో టన్నెల్ పనులు పూర్తి కాలేదు, ఇంకొక పక్క ఈ వెలిగొండ టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ని వెలికి తీగిపోతే ఇప్పుడైనా ఒక చుక్క ముందుకు పోదు. కోర్టు వివాదాలు ఉన్నాయి,
అవి పరిష్కారం కాలేదు. ఆ టన్నెల్ దాటి బయటకు వస్తే మీ అందరికీ తెలుసు, అక్కడ ఏదైతే ఫీడర్ కెనాల్ ఉంది, ఫీడర్ కెనాల్ చూస్తే పెద్ద పెద్ద బొక్కలు పడి చిన్నపాటి వర్షం వస్తేనే ఊళ్ళ మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. అటువంటి ఫీడర్ కెనాల్కి మళ్ళీ అక్కడ సీసీ వాళ్ళు కట్టాలి, అక్కడ మళ్ళీ లైనింగ్ చేయాలి. 21 కిలోమీటర్లు ₹1 పని లేదు 5 సంవత్సరాల్లో. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మొన్ననే ₹456 కోట్ల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి అగ్రిమెంట్ చేసి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం ఈ డిసెంబర్ నెలలో. అక్కడే మనందరికీ తెలుసు నల్లమల రిజర్వాయర్ ఉంది, R&R. అక్కడ ₹900 కోట్ల ఇవ్వాలి, ₹1 ఇవ్వాల. అంటే హెడ్ వర్క్స్ పనులు కాలా, టన్నెల్ పనులు కాలా, ఇక్కడ ఫీడర్ కెనాల్ పనులు కాలా, రిజర్వాయర్లో ఉన్నటువంటి R&R ₹1 ఇవ్వాల. జాతికి మాత్రం అంకితం చేశాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రజల్ని మభ్యపెట్టడంలో, మాయ చేయడంలో ఆయనకి ఆస్కార్ మించినటువంటి అవార్డు ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా కనీసం పూర్తి కానిటువంటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపచేసేటువంటి ఆయన యొక్క నేర్పరితనం ఆ వెలుగొండలోనే మనందరికి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు రిజర్వాయర్స్ నుంచి కానీ, ఇటు డ్యామ్స్ నుంచి కానీ, ప్రాజెక్టుల నుంచి అనే కాదు, ఎక్కడికక్కడ మనందరికీ కూడా ఎత్తిపోతల ద్వారా కూడా, లిఫ్ట్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ఆ రాష్ట్రంలో సాగు జరుగుతూ ఉంది. దగ్గర 8 లక్షల ఎకరాలకు ఈరోజు లిఫ్ట్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు జరుగుతూ ఉంటే 2019లో వచ్చినటువంటి విధ్వంసకరమైనటువంటి పాలనకు ధ్వంసమైన ఆ రోజునటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ 1011 లిఫ్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అందులో 355 లిఫ్ట్లు అసలు మొత్తం పనిచేయడమే మానేశాయి. అటువంటి స్థితిలో దగ్గర 4 లక్షల ఎకరాలు సాగే రద్దయిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. 5 సంవత్సరాల్లో ఏ లిఫ్ట్ని బాగు చేద్దామనేటువంటి ఆలోచన లేదు. 5 సంవత్సరాల్లో ఏ లిఫ్ట్ బాగు చేతకి ₹1 నిధులు కేటాయిద్దామనేటువంటి ఆలోచన లేదు. మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు అయ్యేటువంటి భూమి అంతా కూడా సంవత్సరానికి తగ్గిపోయినటువంటి పరిస్థితి, క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా 5,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, కొన్ని నియోజకవర్గాల్లో అయితే 15,000, 20,000 ఎకరాలు సైతం లిఫ్ట్ మీద ఏదైతే సాగవుతుందో అది బీడుగా మారిపోయింది. కానీ మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. అటువంటి లిఫ్ట్లు 100-200 కోట్లు ఇచ్చి మనం బాగు చేస్తాం. మళ్ళీ వాటి మెయింటెనెన్స్ లేకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం, అవతల సంవత్సరమో ఆ లిఫ్ట్లు మళ్ళీ పాడైపోతే ఆలనా పాలనా లేకుండా అక్కడ రైతులు నష్టపోతూ ఉన్నారు. అట్లా కాదు, ఆ ఏదైతే ఆ లిఫ్ట్లు మరామతులు మొత్తం ఏదైతే రాష్ట్రం మీద ఉన్నటువంటి లిఫ్ట్లన్నీ కూడా ప్రభుత్వమే రిపేర్లు చేయిందాం. ఆ లిఫ్ట్ని రిపేర్ చేయడమే కాదు, రాబోయేటువంటి 5 సంవత్సరాల వరకు కూడా ఆ లిఫ్ట్ల మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వమే పెట్టుకుని రైతుకి ₹1 భారం లేకుండా లిఫ్ట్ని మనం మరి మెయింటెనెన్స్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం ఆ యొక్క లిఫ్ట్ ఏదైతే ఆ లిఫ్ట్లకు సంబంధించి 5 సంవత్సరాల ₹1 పెట్టకపోవడం వల్ల ఈవేళ దాని బాగు చేతకే రిపేర్లకి ఈవేళ ₹715 కోట్ల, 5 సంవత్సరాలు ఆ లిఫ్ట్ని మళ్ళీ మెయింటెనెన్స్ చేసి రైతాంగానికి నీరు అందించడానికి ₹1,637 కోట్ల. అంటే ఈవేళ ₹2,352 కోట్ల ఈరోజు లిఫ్ట్కి మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ కలిపి ఈరోజు నిధులు మంజూరు చేసేటువంటి విధంగా ఈవేళ మేము అంచనాలు తయారు చేసి తొందరలోనే అవి కూడా మరి ఫైనాన్స్ మరి ఏదైతే శాంక్షన్ చేసుకుని ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మళ్ళీ పునరుద్ధరించేటువంటి ప్రక్రియకు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మన ఉత్తరాంధ్రకు సంబంధించి ఈవేళ ఏదైతే వంశధార, తోటపల్లి, జంజావతి, ఎర్రమండలం లిఫ్ట్, మహేంద్ర తనయ, మడ్డు వలస, తారకరామ తీర్థ సాగర్, నాగావళి, చంపావతి అనుసంధానం, ఇట్లా ఉత్తరాంధ్రకు కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళినటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులని ప్రథమ వరుసలో పెట్టి ప్రాధాన్యతనిచ్చి మొన్ననే 2,000 కోట్ల రూపాయలు, మొదటి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు, రెండవ సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు పెట్టి దీర్ఘకాలికంగా 15-20 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండిపోయినటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కూడా 2 సంవత్సరాల్లో మనం పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని అంటే ఈ రకంగా అడుగడుగునా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి అనేది నీటి మీద ఆధారపడి ఉంది. ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడి వచ్చినటువంటి ప్రతి నీటి బిందువును కూడా ఒడిసిపెట్టి మళ్ళీ 1-2 సంవత్సరాలు వర్షాలు తక్కువైనా కూడా కరువు అనేది కనపడకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరన్నర కాలంలో ఇంత పెద్ద ఎత్తున మూల పడిపోయినటువంటి, దారి తప్పినటువంటి, గతి తప్పినటువంటి ఇరిగేషన్ వ్యవస్థను ఈవేళ గాడిలో పెట్టి పనిచేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు అడపాదడపా బెంగళూరు నుంచి వచ్చో, మళ్ళీ ఒక్కొక్కసారి బెంగళూరు నుంచి వచ్చినా కూడా ప్రజలకి ముఖం చూపించలేక ఒక్కొక్కసారి ట్విట్టర్లోనూ లేదా ఇతరత్ర ఒక లేఖ రాయడమో, లేకపోతే ట్విట్టర్లో ఎవరో రాసి పెట్టిన దాని మీద ఒక సంతకం పెట్టి పంపిస్తూ ఉండేటువంటి విషయాలు కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా మొన్ననే చూసాం, ఏదైతే మన కృష్ణాకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ 2లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాదనలు బలంగా లేవని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాస్తే చాలా ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి. ఆ లేఖ చూస్తే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ కృష్ణా ట్రిబ్యునల్కి సంబంధించి కృష్ణా నదీ జలాల మీద సమీక్ష జరిపేటువంటి అధికారం ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ట్రిబ్యునల్లో.